సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ హ్యాక్ స్టూడియో. ఈ వీడియోలో మనం ఒక పెన్ డ్రైవ్ని బూటబుల్గా ఎలా మార్చాలో, మన ఖాళీ లైనక్స్ దాని లోపల ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకోబోతున్నాం గైస్. దీనికోసం అయితే మనమైతే ఫస్ట్ అయితే ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి గైస్. నేనైతే క్రోమ్ బ్రౌజర్ని అయితే యూజ్ చేస్తున్నా. చూసుకుంటే మీరు ఇక్కడ రూఫస్ అని ఒక క్రియేట్ బూటబుల్ యూఎస్బి డ్రైవర్స్ అని ఉంది కదా గైస్, దీని అయితే టైప్ చేయండి. ఫస్ట్ లింక్ వస్తుంది, ఓపెన్ చేయండి గైస్. మీకు ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ సెక్షన్ అయితే ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు విండోస్ 61 ARM 64. సో నేను ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నా గైస్. నెక్స్ట్ అయితే ఒక ISO ఫైల్ అయితే మనకు కావాలి గైస్, ISO ఫైల్. అండ్ ఇప్పుడు మన ఖాళీ లైనక్స్లోకి వెళ్తే ఇక్కడ ఖాళీ లైనక్స్లోకి వెళ్తే మనకి ఇన్స్టాలర్ ఇమేజెస్ అని ఉంటాయి. దీని మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసే మీరు కిందికి వెళ్తే ఇప్పుడు మీరు ఇన్స్టాలర్ అని ఉంటుంది. దీని మీద మీరు ఇన్స్టాలర్ అని క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోతుంది గైస్. మీరు చూసుకోవచ్చు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. నాకు ఆల్రెడీ డౌన్లోడెడ్ ఉంది, సో నేను ఇది క్యాన్సిల్ చేసుకుంటున్నా. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇది కూడా డౌన్లోడ్ అయిపోయింది గైస్. రూఫాస్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ 7 to 8 MB ఉంటుంది అంతే. మీకు జస్ట్ ఇన్స్టాలర్ ఒకటే కాదు, నాకు ప్రతి ఒక్కటి కూడా కావాలి, దాని లోపల ఉన్న ప్రతి ఒక్క ప్యాకేజ్ కావాలనుకుంటే మీరు ఎవ్రీథింగ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు గైస్. దీన్ని టోరెంట్ ద్వారా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ మనం డౌన్లోడ్ అయిపోయిన ఫైళ్ళని ఓపెన్ చేస్తే రూఫస్ ఇక ఇలా అయితే వస్తుంది గైస్. మన ఎస్ఎన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయితే అయిపోతుంది. చూడండి గైస్, మన యూఎస్బి అయితే డీటెయిల్కి అయిపోయింది. అండ్ డిస్క్ ఆర్ ISO ఇమేజ్ అంటుంది. మనమైతే ఫస్ట్ అయితే మీ దాంట్లో ఉన్న ఏమన్నా డేటా ఉంటే మాత్రం యూఎస్బిలో మీరు అదైతే ఫస్ట్ వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి గైస్. బికాస్ మనం బూట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఫైల్ డిలీట్ అయిపోతుంది గైస్, యూఎస్బి మొత్తం ఫార్మాట్ అయిపోతుంది. సో మీ ఇంపార్టెంట్ డేటా ఏమైనా ఉంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ మనమైతే ఇప్పుడు డిస్క్ ఫైల్ అయితే ISO ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి గైస్. మనం సెలెక్ట్ చేసుకుంటే చూడండి గైస్, మీరు స్కానింగ్ ఇమేజ్ అని. అండ్ ఇక్కడ మన USB 32 GB చూడండి గైస్, HP 32 GB అయితే నేనైతే యూజ్ చేస్తున్నా. అండ్ 3.2 GHz స్పీడ్తో నడుస్తుంది గైస్ ఇది. ఓకే, మీరు చూసుకుంటే ఇప్పుడు స్టార్ట్ కొట్టేసిన గైస్. చూడండి మీరు ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ చూసుకొని పెట్టుకోండి. ఇవన్నీ సేమ్. ఇప్పుడు వాల్యూమ్ లేబుల్ నేను హ్యాక్ స్టూడియో అని ఇద్దాం అనుకుంటున్నా. సో హ్యాక్ స్టూడియో నేనైతే ఇచ్చేసిన. మీరు చూడండి గైస్, ఇప్పుడు రెడీ కొడితే స్టేటస్ అయితే రెడీలో ఉంది గైస్. మనం స్టార్ట్ కొడితే స్టార్ట్ అయితే అయిపోతుంది గైస్. చూడండి స్టార్ట్ అయితే అయిపోతుంది. మీకు ఏం పర్మిషన్ ఇచ్చినా కూడా మీరైతే కొట్టేసాను గైస్. బికాజ్ అవి ఫార్మాట్ చేసుకోవడానికి మనకైతే అడుగుతుంది అనమాట, ఫార్మాట్ చేయడానికి అడుగుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే కాపీయింగ్ ISO ఫైల్ చూడండి గైస్, అన్ని ఫైల్స్ అయితే కాపీ అవుతున్నాయి. దానికి మొత్తం అయినాక వెయిట్ చేయాలి గైస్. మీకు పేషెన్స్ అయితే ఉండాలి దీనికోసం అయితే. వితిన్ 5 to 10 minutesలో అయితే మనకైతే అయిపోతుంది గైస్. మొత్తం అయితే 5 to 10 minutesలో అయితే అయిపోతుంది, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫాస్టే ఉంటుంది గైస్. రూఫస్ మనకైతే ఫాస్టే ఉంటుంది. దీంట్లో మీకు చాలా ఉంటాయి గైస్ రూఫస్లో. చూడండి ఇక్కడ విండోస్ X64 అని ఉంటుంది. అండ్ ఇక్కడ X86 అని ఉంటుంది. మీ విండోస్ ప్లాట్ఫామ్ ఆర్కిటెక్చర్ బట్టి ఇన్స్టాల్ చేసుకోండి గైస్. మీరు కొంతమందికి ARM 64 ఉంటుంది, కొంతమందికి 64 ఉంటుంది. సో మీరు ఈ టూలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏదో ఒకటి అయితే చేసుకోండి గైస్. మీ ఆర్కిటెక్చర్ బట్టి అయితే చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇదైతే కాపీ అవుతుంది గైస్. నేనైతే అది అయ్యే వరకు అయితే మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుందాం గైస్. కొద్దిగా అయితే స్కిప్ చేస్తున్నాను నేను. చూడండి గైస్, మనకైతే దగ్గరికి అయితే వచ్చేసింది. జస్ట్ ఒక 5 minutes అయితే వెయిట్ చేస్తే ఇది అయితే వచ్చేస్తుంది గైస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాపీయింగ్ ISO ఫైల్స్ మొత్తం 100% అయిపోతుంది. ఇప్పుడు
అది అయిపోతే మన పెన్ డ్రైవ్ బూట్ అయిపోయినట్టే. చూడండి గైస్, ఫైనలైజ్ అవుతుంది. చూడండి మనకైతే బూట్ అయితే అయిపోయింది గైస్. చూపిస్తాం మీకు ఒక్క నిమిషం. అండ్ ఇక్కడ మన ఫైల్ మేనేజర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు డిస్ప్లేస్, అండ్ ఇక్కడ హ్యాక్ స్టూడియో చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ ఓపెన్ చేసుకుంటే దీన్ని చూడండి గైస్, మన కాలేజీకి సంబంధించిన అన్ని మన బూట్ అయితే అయిపోయింది గైస్. ఇది మనకైతే బూట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ కూడా చూపిస్తాం మీకు. చూడండి ఇక్కడ బూట్ అయితే అయిపోయింది. 4.51 GB యూజ్ చేసుకొని బూట్ అయితే అయిపోయింది. అండ్ ఇలా అయితే మనమైతే బూటబుల్ పెన్ డ్రైవ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు గైస్ 2025లో. ఈజీ మెథడ్ ఇది. అండ్ ఇంకా ఈ వీడియో చూసి లైక్ చేయకుండా లైక్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.